వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పిఎస్ కు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారణ చేసేందుకు డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. A2 నిందితుడుగా ఉన్న కాకానిపై ఈ కేసుతో పాటుగా మరో 3 కేసులు ఉండడంతో సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. 2 రోజులు కాకానిని సిట్ కస్టడీకి ఇచ్చినట్లుగా న్యాయమూర్తి ఆదేశించారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పిఎస్ కు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారణ చేసేందుకు డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. A2 నిందితుడుగా ఉన్న కాకానిపై ఈ కేసుతో పాటుగా మరో 3 కేసులు ఉండడంతో సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. 2 రోజులు కాకానిని సిట్ కస్టడీకి ఇచ్చినట్లుగా న్యాయమూర్తి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్లు తేలే వరకు ఎన్నికలు వద్దు